హలో అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి. వెజిటేబుల్ పచ్చడి. మీరు వేడి వేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్తో ఒక్కసారి మీరు ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా మీరు ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న క్యాబేజ్ కానీ, అలాగే బీరకాయ, క్యారెట్, టమాటా, దొండకాయ, అలాగే పచ్చి అరటికాయ, వంకాయ, ఈ వెజిటేబుల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కాంబినేషన్లో ఎంత రుచిగా ఉండే పచ్చడి మీకు రెడీ అవుతుంది. ఈ పచ్చడిని ముందుగా తయారు చేసుకునే ముందు మీరు అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి కూడా మీరు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని రెడీ చేసి పెట్టేసుకోండి. కళాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి అంటే మనం వెజిటేబుల్స్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలండి. ఒక 10-15 తీసుకోండి ఎండుమిర్చి. కొంచెం ఘాటుగా ఉంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అలాగే ఎండుమిర్చిలోకి మనం ధనియాలు 1 స్పూను, అలాగే మెంతులు 1/2 స్పూను, అలాగే జీలకర్ర కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు కూడా 1/2 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని మీరు ఇవన్నీ సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. అదే కళాయిలో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే మనం పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేయించేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి కావాలంటే. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పల్లీలు కూడా వేసుకొని మీరు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీరు పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చండి. అలాగే మరికొంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, అలాగే మనం బీరకాయలు, ఇంకా మనం అలాగే దొండకాయలు, వంకాయ, అలాగే టమాటా, అలాగే పచ్చి అరటికాయను కూడా దీంట్లో వేసుకోవాలండి. మీరు పచ్చడి తయారు చేసే ముందు ఈ పచ్చి అరటికాయని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే అన్నీ రెడీగా ఉంటే ఈ పచ్చడిని రెడీ చేసుకోండి. చూసారు కదా, పచ్చి అరటికాయ కూడా వేసుకొని మూత పెట్టేసి దాదాపు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇవన్నీ వేగాలండి, బాగా ఉడికి మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. అలా అయితే మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడకాలండి. అలాగే దీంట్లో అల్లం కూడా వేసుకోండి. ఫ్రెష్ అల్లం ఒక పెద్ద సైజు ముక్కని దీంట్లో వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు వేసి ఉడికించుకోండి. ఇందులో ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే మనకి టమాటాలు వాటర్ ఉంటుంది కాబట్టి మనకు అంతగా ఫ్రై అవ్వండి. ఉడికించుకోవాలి, బాగా ఉడికించుకొని చివరిలో కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై లాగా చేసుకుంటే ఈ పచ్చివాసన అనేది పోతుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోండి. ముందుగా మనం ఎండుమిర్చితో తయారు చేసుకున్న వాటిని ఇలా మెత్తగా ఫ్రై చేసుకోండి. అంటే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాంట్లో మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి, పల్లీలు, అలాగే కొద్దిగా బెల్లం కూడా దీంట్లో వేసుకోండి. వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉడికించినవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ వెజిటేబుల్స్ ఉన్న వాటర్ సరిపోతుంది. చూసారు కదా, మంచి వెజిటేబుల్ చట్నీ మనకి రెడీ అయిపోయింది పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి. సింపుల్ పోపు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపుకి కావాల్సిన శనగపప్పు, అలాగే మినప్పప్పు 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లో జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకుంటే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ చట్నీని దీంట్లో వేసేసుకోవాలి. వెజిటేబుల్ పచ్చడిని మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చండి. నేను వేయలేదు, మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా మనం ఒక 2 నిమిషాల పాటు అలా కొద్దిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు అన్నది పచ్చడి అంతటికి కూడా పడుతుంది. ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీగా ఉంటే మీరు ఈ చట్నీని ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.
మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే, అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి.